ఇక కన్నప్పకు కొత్త కష్టాలొచ్చాయి. హార్డ్ డిస్క్ మాయం అంటూ నిన్నటిదాకా చిత్ర యూనిట్ ఆందోళన చెందగా లేటెస్ట్ గా బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహించడం మూవీ టీం కి తలనొప్పి తెచ్చిపెట్టింది. కన్నప్ప సినిమాలో పిలక గెలక పాత్రలపై బ్రాహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పోస్టర్ ఇలా రిలీజ్ అవ్వగానే అలా వివాదం చెలరేగింది. పిలక గెలక పాత్రలపై ఇప్పటికే హైకోర్టును ఆశ్రయించిన బ్రాహ్మణులు తమను కించపరిచే సన్నివేశాలు కన్నప్ప సినిమాలో లేవని నటులు మోహన్ బాబు, విష్ణు క్లారిటీ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. సనాతన ధర్మాన్ని, హిందూ మత విశ్వాసాలను బతికిస్తున్న బ్రాహ్మణ జాతి సంప్రదాయం, సంస్కృతి, ఆచారాలను మంచు కుటుంబం అవహేళన చేస్తోందంటూ ఆందోళన చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి నాగరాజ్ అందిస్తారు. నాగరాజ్, బ్రాహ్మణ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. ఆ డిమాండ్ పై ఉన్న మోహన్ బాబు, విష్ణు స్పందించారా? అంటే గుంటూరులోని ఏదైతే విజ్ఞాన మందిరంలో మరికొద్ది సేపట్లో కన్నప్ప సమన సినిమాకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్స్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే కొద్ది దూరంలో అంటే ఏదైతే ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫంక్షన్ జరగనుందో దానికి కొద్ది దూరంలో ఉన్న శంకర విలాస్ సెంటర్లో కూడా బ్రాహ్మణ సంఘాలు పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేసిన నేపథ్యం కనిపిస్తుంది. ప్రధానంగా వాళ్ళు చేస్తున్న రెండు డిమాండ్స్ మనకు కనిపిస్తూ ఉన్నాయి. మొదటిది ఏదైతే గిలక పిలక పాత్రధారులు ఉన్నాయో ఆ పాత్రధారులు గతంలో పోస్టర్ రిలీజ్ చేసినప్పుడు ఉన్నాయి కాబట్టి ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏదికంగా ఆ రెండు పాత్రలు లేవని ఎవరైతే మోహన్ బాబు కానీ లేదా మనోజ్ కానీ స్పష్టం చేయాలనేది ప్రధానమైన డిమాండ్ కనిపిస్తుంది. ఒకవేళ అటువంటి పాత్రధారులు కనుక ఉంటే మీరు ఎందుకు అటువంటి పాత్రధారులను పెట్టారు, బ్రాహ్మణులు కించపరిచే ఉన్నాయి కాబట్టి ఆ సన్నివేశాల నుంచి తొలగిస్తున్నట్లు కూడా ప్రకటన చేయాలని వాళ్ళంతా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే హైకోర్టును కూడా ఆశ్రయించాం కాబట్టి ఒకవేళ మోహన్ బాబును మనోజ్ నుంచి అటువంటి ఎవరైతే రాలేదో విష్ణు నుంచి కూడా అటువంటి కామెంట్స్ కానీ లేదా వ్యాఖ్యలు కానీ రాకపోతే తప్పనిసరిగా హైకోర్టుని ఆశ్రయించి సినిమా రిలీజ్ను కూడా అడ్డుకుంటామని బ్రాహ్మణ సంఘాలన్నీ హెచ్చరిస్తున్న నేపథ్యం అయితే మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. మరికొద్ది సేపట్లోనే ఇక్కడ ఈ ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్రారంభం కానుంది కాబట్టి ఈ వేదికగా మోహన్ బాబు కావచ్చు లేదా అదేవిధంగా విష్ణు కావచ్చు ఏదైనా కామెంట్స్ చేస్తారో చూడాల్సిన అవసరం కనిపిస్తుంది.